బిగ్ బాస్ హౌస్‌లో అందరూ కలిసి బలి పశువుని చేశారు. ఆ విషయం ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్‌లో లాంచింగ్ రోజు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం వంటి వాళ్ళు తప్ప మిగతా అందరూ జనాలకి పెద్దగా పరిచయం లేని వాళ్ళే. కానీ రోజులు గడిచే కొద్దీ అందరూ సుపరిచితులైపోయారు. అంతలోనే ఎలిమినేషన్ దగ్గరకు రాగా బేబక్క ఇంటిని వీడింది. మొదట్లో గమ్ముగా కూర్చున్న ఆమె వెళ్ళిపోయే ముందు మాత్రం తనలో ఫైర్ చూపించింది. ఇక రెండో వారం నాగమణికంఠ, కిరాక్ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్ భాష, విష్ణుప్రియ, ఆదిత్యవం, నిఖిల్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో ప్రియ, నిఖిల్ అందరికంటే ముందు సేవ్ అవుతారని అనడంలో డౌట్ లేదు. రోజు రోజుకి ఆట మెరుగుపరుచుకుంటున్న మణికంఠకు బాగానే ఓట్లు పడుతున్నాయి. నైనికకి కూడా ఓట్లు పర్వాలేదు అనిపిస్తున్నాయి. మిగిలిందల్లా ఆదిత్య, సీత, శేఖర్ భాష, పృథ్వీ. ఈ నలుగురిలో ఈ వారం గేమ్స్లో రఫాడించింది సీత. ఆమె డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ తన గేమ్ను కాపాడింది. పృథ్వీ గొడవలకు సై అంటూ దూకుతున్నాడు కాబట్టి ఆ కొట్లాటల కోసం మరికొన్నాళ్ళు అలాగే కొనసాగించే ఛాన్స్ ఉంది. మిగిలిందల్లా భాష, ఆదిత్య. హౌస్లో అంతో ఇంతో నవ్విస్తుంది భాషయే. తన జోకులకు పంచులతో చిరాకు పుట్టిస్తూనే చిరునవ్వు తిప్పిస్తున్నాడు. కానీ ఈ వారం అతడిని గేమ్ నుండి ఆడే అవకాశం బిగ్ బాస్ ఇవ్వలేదు. ఈ లెక్కన తనను పంపించేయాలని ముందే డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అటు ఆదిత్య హౌస్లో ఉన్నాడా లేడా అన్నట్లుగా ఉన్నారు. ఈ వారమైనా కాస్త కనిపించమని నాగ్ చెప్పినా సరే ఎక్కడా యాక్టివ్గా ఉన్నట్లు కనిపించలేదు. దీంతో అతడిని ఎలిమినేట్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిత్య సేవ్ చేసి భాషని ఎలిమినేట్ చేశారని. త్వరలోనే అవినాష్ లేదా రోహిణి వంటి కమెడియన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్లోకి పంపించాలన్నది బిగ్ బాస్ ప్లాన్. ఇందుకోసం తనకు తెలిసిన కామెడీలతో నవ్విస్తున్న భాషను బయటకు పంపిస్తున్నారని వార్తలు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.